చంద్రబాబు నాయుడు సైలెంట్‌గా ఉండడం ఒక రకంగా పనికొచ్చింది. ఏదైతే బనకచెర్ల ఉదంతాన్ని ఆ మధ్యన భారీగా ప్రచారం చేసుకున్నారాయన. నేను అప్పుడే ప్రస్తావించా. అది ఆలు లేదు, చూలు లేదు, అనవసర ప్రచారం కారణంగా దాన్ని వివాదంలోకి తీసుకొచ్చుకోవద్దు అన్నటువంటి కాన్సెప్ట్. ఇప్పుడు వాస్తవంగా నిన్న మళ్ళీ అప్పుడు చంద్రబాబు బనకచెర్ల అనగానే బీఆర్ఎస్ అభ్యంతరం, కాంగ్రెస్ అభ్యంతరం, బీజేపీ అభ్యంతరం ఇదంతా. ఎప్పుడైతే టీడీపీ వాళ్ళు మాట్లాడడం మానేశారో బనకచెర్ల ఇష్యూ పక్కకి వెళ్ళిపోయింది. నిన్న అందుకనినే ఏదైతే కాళేశ్వరం మీద విచారణకు ఆదేశించినటువంటి సందర్భంలో తలెత్తినటువంటి చర్చ నేపథ్యంలో సిబిఐ ఎంక్వైరీకి కేసీఆర్ మీద, హరీష్ రావు మీద వేస్తున్నటువంటి సందర్భంలో బనకచెర్ల కోసమే మేడిగడ్డను తొక్కేయడానికే ఈ కుట్రలన్నీ చేస్తున్నారు లాంటి స్టేట్మెంట్ ఇచ్చినా జనం పట్టించుకోలేదు. ఎందుకంటే అదే రీజన్ అనమాట. అదే బాబు గారు రోజు అదే రైట్ చేస్తుంటే అదే సెంటిమెంట్గా, తెలంగాణ సెంటిమెంట్గా ఉపయోగపడి ఉండేది.